హాయ్ ఫ్రెండ్స్, చైత్ర నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులలో రెండవ రోజు మనం ఆరాధించే శక్తి స్వరూపం బ్రహ్మచారిణి దేవి. హిమవంతుడు పుత్రికగా జన్మించిన పార్వతీదేవి నారద మహర్షి ఉపదేశం మేరకు శివుడిని భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించటానికి ఆమె వేల సంవత్సరాల పాటు కేవలం పండ్లు పువ్వులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆ తర్వాత ఆకులను మాత్రమే తిని తపస్సు చేసింది. చివరికి ఆకులను కూడా తినడం మానేసి నిర్జలమైన తపస్సు చేసింది. ఆమె నిశ్చలమైన భక్తిని చూసి ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమె కోరిక నెరవేరుతుందని, శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడని వరం ఇచ్చాడు. ఈ తపస్సు చేసే సమయంలో పార్వతీదేవి ఉన్న రూపమే బ్రహ్మచారిణీ దేవి. అంతేకాక ఆకులు అంటే సంస్కృతంలో పర్ణ కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి ఈమెకు అపర్ణ అనే పేరు వచ్చింది. నవరాత్రుల ప్రయాణంలో మొదటి రోజు స్థిరత్వం శైలపుత్రి దేవి ద్వారా లభిస్తే రెండవ రోజు ఆ స్థిరత్వాన్ని సాధనగా మార్చేందుకు బ్రహ్మచారిణి దేవి సహాయం చేస్తుంది. అలాగే యోగశాస్త్రంలో కూడా ఈ రోజున సాధకుని మనసు సృజనాత్మకకు, భావోద్వేగాల నియంత్రణకు కేంద్రమైన స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. కాబట్టి ఈ రోజున బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలంటే కష్టాలను ఓర్చుకోవాలి మరియు క్రమశిక్షణతో ఉండాలి. అందుకే భక్తులు ఆ ఓర్పును, పట్టుదలను నింపడానికి కూడా రెండవ రోజున బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.